ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. కిందటి ఎపిసోడ్లో బ్రహ్మ సృష్టారంభం, రుద్రావిర్భావము విన్నామండి. శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం. ఓం శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్ది నీలలోహితః శంకరः శూలపాణిశ్చ ఖడ్వాంగీ విష్ణువల్లభः సిపివిష్టోంబికానాదః శ్రీకంఠో భక్తవత్సలः భవः సర్వస్త్రీలోకేశः సితికంఠ శివప్రియः ఉగ్రः కపర్ది కామారీ రంధకాసురసూదనः గంగాధరో లలాటాక్షः కాలకాలः కృపానిధిः భీమः పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः సామప్రియः సర్వమయः త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞः పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः హవిర్వగ్నమయः సోమः పంచవక్త్ర సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిः హిరణ్యరేతా దుర్దర్శో గిరీశో నగः భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియः కృతివాసాः పురారాతిర్భగవాన్ ప్రమదాధిపः మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వాపి జగద్గురుः వ్యోమకేశో మహాసేన జనకశ్చారువిక్రమः రుద్రో భూతపతిస్థాణురహిర్భుగ్నో దిగంబరः అష్టమూర్తిరనేకాత్మా సాత్వికా శుద్ధవిగ్రహः శాశ్వతः కంఠపరశురజः పాశవిమోచకः మృడः పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిः పూషదంతాభిధవ్యగ్రో దక్షాధ్వరహరో హరः భగనేత్రాభిధవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరः. ఇది శివాష్టోత్తర శతనామ స్తోత్రం. ఇక దీనికి వివరణ నాలించు అంటూ బ్రహ్మ ఆయా నామాలకు అర్థాన్ని చెప్పసాగాడు. ఓం శివాయ నమః. ఐహిక ఆముష్కములు రెండింట ఎడతగని శుభములు నొనర్చువాడు. ఓం మహేశ్వరాయ నమః. రుద్రరూపమున ప్రళయము జరుపబడిన వెనుక పునఃసృష్టిని తనయందు భద్రపరిచి తిరోధానం అనరించువాడు. ఓం శంభవే నమః. భక్తులెల్లరకు శుభపరంపరలనిచ్చుచు సంరక్షించువాడు. ఓం పినాకినే నమః. పినాకము అనే పేరు గల ధనస్సు గలవాడు. ఓం శశిశేఖరాయ నమః. తన శిరస్సు పైన చంద్రుని దాల్చువాడు. ఓం వాసుదేవాయ నమః. అలౌకిక సౌందర్యవంతుడు. ఓం విరూపాక్షాయ నమః. విశేష త్రినేత్రములు కలవాడు. ఓం కపర్దినే నమః. అందమైన జటాజూటము కలవాడు. ఓం నీలలోహితాయ నమః. ఎరుపు నలుపు వర్ణ సమ్మిళితమైన వన్నెతో ప్రకాశించువాడు. ఓం శంకరాయ నమః. సాధకులకు శుభమును శమనమును కలిగించువాడు. ఓం శూలపాణయే నమః. శూలమును ధరించిన చేయి గలవాడు. ఓం ఖడ్వాంగినే నమః. మంచపు కోడును ఆయుధముగా కలవాడు. ఓం విష్ణువల్లభాయ నమః. విష్ణుమూర్తికి నాయకుడైనవాడు. ఓం సిపివిష్టాయ నమః. సర్వోన్నతమునందుండువాడు. ఓం అంబికానాథాయ నమః. ఆదిశక్తికి భర్త అయినవాడు. ఓం శ్రీకంఠాయ నమః. విషము నిలిపిన కంఠము గలవాడు. ఓం భక్తవత్సలాయ నమః. భక్తులయందు వాత్సల్యము గలవాడు. ఓం భవాయ నమః. సర్వమును జన్మింపచేయువాడు. ఓం సర్వాయ నమః. సర్వమును శాసించువాడు. ఓం త్రిలోకేశాయ నమః. ముల్లోకములకు అధిపతి అయినవాడు. ఓం సితికంఠాయ నమః. నల్లరంగు కంఠము కలవాడు. ఓం శివాప్రియాయ నమః. పార్వతీదేవికి ప్రియమైనవాడు. ఓం ఉగ్రాయ నమః. సంహార వేషము గలవాడు. ఓం కపాలినే నమః. బ్రహ్మకపాలమును ధరించినవాడు. ఓం కామారయే నమః. మన్మధునికి శత్రువైనవాడు. ఓం అంధకాసుర సూదనాయ నమః. అంధకాసురుని వధించినవాడు. ఓం గంగాధరాయ నమః. గంగను ధరించినవాడు. ఓం లలాటాక్షాయ నమః. ఫాలములు అనగా నొసలయందు కన్నుగలవాడు. ఓం కాలకాలాయ నమః. యముడికి సైతము మృత్యువు వంటివాడు. ఓం కృపానిధయే నమః.
కరుణకు గని వంటివాడు. ఓం భీమాయ నమః ఉత్కృష్టుడు, భయము గొలుపువాడు, బలశాలి. ఓం పరుసహస్తాయ నమః గండ్రగొడ్డని చేత ధరించినవాడు. ఓం మృగపాణయే నమః చేతిలో లేడిని ధరించినవాడు. ఓం జటాధరాయ నమః జడలను ధరించినవాడు. ఓం కైలాసవాసినే నమః కైలాసమునందు నివసించువాడు. ఓం కవచినే నమః నిత్యము కవచమును ధరించువాడు. ఓం కఠోరాయ నమః శాసనములు చేయువేళ ఎట్టి వివక్షతలను చూడనివాడు, రుజుగామి. ఓం త్రిపురాంతకాయ నమః త్రిపురాలను దహించువాడు. ఓం వృషాంకాయ నమః వృషభము తనకు చిహ్నముగా గలవాడు. ఓం వృషభారూఢాయ నమః వృషభముపై నెక్కియుండువాడు. ఓం భస్పోద్ధుళితదేహాయ నమః నిలువెల్లా భస్మం విభూతిని పులుముకొనియుండువాడు. ఓం సామప్రియాయ నమః సామవేదమునందు ప్రేమ కలవాడు. ఓం సర్వమయాయ నమః అన్ని స్వరములయందు ప్రాణరూపమున ప్రవర్తించెడు వాడు. ఓం త్రయీమూర్తయే నమః బ్రహ్మ విష్ణు రుద్రుడు అను 3 రూపములను ధరించినవాడు. ఋక్ యజుస్సామములను 3 వేదములే స్వరూపముగా గలవాడు. ఓం అనీశ్వరాయ నమః తనపై అధికారము చేయగలవారెవరునూ లేనివాడు, అనగా తానే సర్వోన్నతాధికారి అని అర్థము. ఓం సర్వజ్ఞాయ నమః అన్ని విషయములు క్షుణ్ణముగా తెలిసినవాడు. ఓం పరమాత్మనే నమః విష్ణువుకు ఆత్మ అయినవాడు, అందరి యందు గల ఆత్మలకు మూలమైన ఆత్మస్వరూపుడు. ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః సూర్యుడు, చంద్రుడు, అగ్ని అన్ని 3 నేత్రములుగా గలవాడు. ఓం హవిషే నమః క్రతువులందరి హోమార్పిత ద్రవ్యరూపుడు. ఓం యజ్ఞమయాయ నమః యజ్ఞమునంతటా విస్తరించి యుండెడివాడు, యజ్ఞమే తన రూపముగా కలవాడు. ఓం సోమాయ నమః ఉమాదేవితో కూడు ఉండువాడు. ఓం పంచవక్త్రాయ నమః సజ్జోజ్జాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములనబడే పంచ బ్రహ్మాత్మకతా చిహ్నముగా నలుదిశలకు 4 ఊర్ధ్వమునకొక ముఖమును గలవాడు. ఓం సదాశివాయ నమః నిత్యము మంగళములు కలిగించువాడు. ఓం విశ్వేశ్వరాయ నమః సృష్టి మొత్తమునకు అధినాయకుడు. ఓం వీరభద్రాయ నమః వీరభద్రావతారము ధరించినవాడు. ఓం గణనాథాయ నమః అన్ని ప్రమద గణములకు నాయకుడు. విఘ్నేశ్వర రూపమును కూడా తానే ప్రవర్తిల్లువాడు. ఓం ప్రజాపతయే నమః సంతానకారులందరికీ అధిపతి. ఓం హిరణ్యరేతసే నమః బంగారము వీర్యముగా గలవాడు. ఓం దుర్దర్శాయ నమః దర్శింప వీలుగానివాడు. ఓం గిరీశాయ నమః కైలాసగిరికి ప్రభువు, మేరు మందరాది గిరులన్నిటికీ యజమాని. ఓం గిరీశాయ నమః కొండయందు శయనించువాడు. ఓం అనఘాయ నమః పాపము లేనివాడు. ఓం భుజంగభూషణాయ నమః నాగాభరణములు కలవాడు. ఓం భర్గాయ నమః భార్గవేయులకు ఆదిపురుషుడైనవాడు లేదా అజ్ఞానమును పోగొట్టువాడు. ఓం గిరిధన్స్వయ నమః మేరు పర్వతమును ధనస్సుగా ధరించినవాడు. ఓం గిరిప్రియాయ నమః కొండలయందు ప్రేమ గలవాడు. ఓం కృతివాససే నమః ఏనుగుతోలు వస్త్రముగా కప్పుకొనువాడు. ఓం పురారాతయే నమః త్రిపురములను హరించినవాడు, శరీరములను హరించువాడు. ఓం భగవతే నమః ఆధిపత్య ఐశ్వర్య వైరాగ నిత్య ద్వాతి భగషట్కమును కలవాడు. ఓం ప్రమదాధిపాయ నమః ప్రమద గణములన్నిటికీ నాయకుడు. ఓం మృత్యుంజయాయ నమః మృత్యువును గెలిచినవాడు, మృత్యువు లేనివాడు, మార్కండేయుని రక్షించుటకై యముడును ఓడించినవాడు. ఓం సూక్ష్మతనవే నమః నివ్వరి ధాన్యపు ముళ్ళు అంతా సూక్ష్మమైన రూపముతో అలరారువాడు, శరీరధారుల స్థూల దేహాంతర్గత సూక్ష్మదేహమునందు ఆవాసముండు వాడు. ఓం జగద్వాపినే నమః సర్వ ప్రపంచమందున వ్యాపించినవాడు. ఓం జగద్గురవే నమః జగత్తునకు తండ్రి గురువైనవాడు. ఓం వ్యోమకేశాయ నమః ఆకాశమే తలనీలాలుగా భాషించువాడు. ఓం మహాసేన జనకాయ నమః కుమారస్వామికి తండ్రి అయినవాడు. ఓం చారు విక్రమాయ నమః సొగసైన పరాక్రమము గలవాడు. ఓం రుద్రాయ నమః ప్రళయవేళ సర్వులను దుఃఖపరచువాడు, సర్వుల దుఃఖములను పోగొట్టువాడు. ఓం భూతపతయే నమః కలిగిన వాటికన్నింటికీ భర్త, భూత ప్రేతాదులకెల్లా యజమాని. ఓం స్థానవే నమః ఎట్టి చలనము లేనివాడు. ఓం అహిర్భుక్షాయ నమః
దివారాత్రాతీతుడైన దివ్యుడు. ఓం దిగంబరాయ నమః దిక్కులనే బట్టలుగా ధరించువాడు. ఓం అష్టమూర్తయే నమః భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ అను 8 మూర్తులతో ఇంద్రియ గోచరం అగుచున్నవాడు. ఓం అనేకాత్మనే నమః అనేకములైన విధములుగా అలరారువాడు. ఓం సాత్వికాయ నమః ఎల్లవేళలా సత్వగుణములతో నుండువాడు. ఓం శుద్ధ విగ్రహాయ నమః నిష్కళంకమగు స్వచ్ఛమైన స్ఫటికము వలె భాసించు రూపము గలవాడు. ఓం శాశ్వతాయ నమః ఉండుట లేకపోవుట అనే భేదము లేకుండా సర్వకాల సర్వావస్థల యందును ఉన్నట్లు లేకుండుటయిట్లు ఉండుటయు కలవాడు. ఓం ఖండ పరసవే నమః పరుసువను రాక్షసుని ఖండించినవాడు. గండ్రగొడ్డలి అను ఒక విశేషమైన ఆయుధమును ధరించినవాడు. ఓం అజాయ నమః పుట్టుక అనునది లేనివాడు. ఓం పాశ విమోచనాయ నమః సంసార బంధములన్నింటి నుండి విముక్తిని కలిగించుడివాడు. ఓం మృడాయ నమః నిత్యము సుఖించువాడు, సుఖమును కలిగించువాడు. ఓం పశుపతయే నమః సంసార బంధనాలనే పాశములచే బంధింపబడ్డ జీవులందరికీ యాజమాన్యము వహించువాడు. ఓం దేవాయ నమః దివ్యమైన వాడు. ఓం మహాదేవాయ నమః దేవతలందరిలోనూ శ్రేష్ఠుడైన వాడు. ఓం అవ్యయాయ నమః తరుగుదల లేనివాడు, స్త్రీ పురుష నపుంసక లింగములకు అతీతుడు. ఓం హరయే నమః నర్వార్తిహారకుడు, విష్ణు స్వరూపము తానే అయినవాడు. ఓం పూషదంతభిదే నమః పూషుడను సూర్యుని యొక్క దంతములను రాలగొట్టినవాడు. ఓం అవ్యగ్రాయ నమః ఎటువంటి తాపమును పొందనివాడు. ఓం దక్షాధ్వర హరాయ నమః దక్షుని యజ్ఞము నాశనము చేసినవాడు. ఓం హరాయ నమః అన్నిటినీ హరించువాడు. ఓం భగనేద్రభితే నమః భగుడనే సూర్యుని యొక్క కండ్లను ఓడబెరికినవాడు. ఓం అవ్యక్తాయ నమః ఎవ్వరికీ తెలియబడనివాడు. ఓం సహస్రాక్షాయ నమః 1000 కన్నులవాడు. ఓం సహస్రపాదే నమః 1000 పాదములు గలవాడు. ఓం అపవర్గప్రదాయ నమః మోక్షమును ఇచ్చువాడు. ఓం అనంతాయ నమః తుది అనునది లేనివాడు. ఓం తారకాయ నమః సంసార సాగరమును తరింపజేయువాడు. ఓం పరమేశ్వరాయ నమః లౌకిక జగత్తుకు అతీతమైనది, చావు పుట్టకలు లేనిది, శాశ్వతమైనది అయిన పరమపదమునకు ప్రభువు శివుడు. ఇవి శివుడి 108 పేర్లకి వివరణములు. నిత్యము రోజుకి ఒక్కసారైనా ఈ వివరణను మననం చేసుకుంటూ శివాష్టోత్తర శతనామ స్తోత్రం స్మరించువారు శివానుగ్రహ పాత్రులై ప్రారబ్ధ విముక్తులై ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి వర్ధిల్లుతారు. నారద శివుడే పరుడు, శివుడే నరుడు, నీయందు నాయందు ఉన్నదా శివుడే. మన అందరి విభూతులు కూడా ఆ శివుడవే. ఆయన తప్ప మరేదీ లేదని తెలుసుకొని ఆరాధించినవాడు, తరించినవాడు, లేనివాడు లేడు అని బ్రహ్మ వద్ద ఉపదేశితుడైన నారదుడు శివస్మరణంతో పునః తన లోక సంచారానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అని సూతుడు చెప్పగా విన్న ఋషులు, మహాభాగా సర్వేశ్వరుడైన శివుడు కుబేరుడికి స్నేహం ఎలా కుదిరింది, ఆ వివరం చెప్పి మమ్మల్ని జ్ఞానులను చెయ్యి అని కోరగా సూతుడు ఆ కుబేరోపాఖ్యానాన్ని గుణనిధి కథతో ఆరంభించాడు. ఈ ఎపిసోడ్లో మనం శివాష్టోత్తర శతనామ స్తోత్రం యొక్క అర్థాలను తెలుసుకున్నామండి. రోజుకి ఒక్కసారైనా మనం ఈ నామాలకు అర్థాలను తలుచుకుందామండి. కనీసం ఒక్క నామం తలుచుకున్నా ఎంతో పుణ్యం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంబికానాథ పాదార్పణమస్తు. స్వస్తి.